హాయ్, వెల్కమ్ టు బీఆర్ స్పిరిచువల్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంతకుముందు వీడియోలో ఎన్నో అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే మైండ్కి రెస్ట్ ఎలా అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. మైండ్ అనేది మన మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేసే ఒక సాధనం. అలాంటి మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి అనే అంశం గురించి మనం తెలుసుకుందాం. ఒక సాధారణ సగటు మానవుడు ప్రతిరోజు ఎంతోగానో పని చేసి అలసిపోతాడు. అలసిపోయిన తర్వాత శరీరానికి మనం రెస్ట్ ఎలా ఇస్తున్నాం అంటే, నిద్రపోయిన తర్వాత శరీరం అనేది హాయిగా ప్రశాంతత స్థితిలో ఉండి శరీరానికి ప్రశాంతతని, రెస్ట్ని ఇస్తున్నాం. అలాగే నిద్రలో శక్తిని కూడా ఇస్తున్నాం. అలాగే ఒక సాధారణ సగటు మానవుడు ప్రతిరోజు కనీసం ఎన్నో ఆలోచనలు చేస్తాడు. ఆ ఆలోచనలన్నిటిని మనం శూన్యం చేసి రెస్ట్ ఇవ్వాలి మన మైండ్కి అంటే ఒకే ఒక సాధనం ఉంది. ఆ సాధనమే ధ్యానం. ధ్యానం చేయడం ద్వారా మన మైండ్కి మనం రెస్ట్ ఇస్తాం. ఎందుకంటే ఒక సాధారణ సగటు మానవుడు కనీసం ప్రతిరోజు కొన్ని వేల ఆలోచనలు చేస్తాడు. ఆ ఆలోచనలన్నిటినీ అలాగే బుర్రలో ఉండిపోతాయి. అంతేకాకుండా ఇంతవరకు మనం ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్నో వేల ఆలోచనలు చేసి ఉంటాం. బాధకు సంబంధించిన ఆలోచనలు, ఏడుపుకు సంబంధించిన ఆలోచనలు, కష్టాలకు సంబంధించిన ఆలోచనలు, అప్పులకు సంబంధించిన ఆలోచనలు, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు మన బుర్రలో ఉండిపోయి ఉంటాయి. వాటన్నిటి నుంచి మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వాలి. అలాంటి ఆలోచనల నుంచి, నెగిటివ్ థింగ్స్ నుంచి పాజిటివ్ థింగ్స్ని మనం తీసుకోవాలి అంటే తప్పకుండా మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వాలి. మన శరీరానికి మనం నిద్రపోయి ఎలా అయితే రెస్ట్ ఇస్తున్నామో అదేవిధంగా మన మైండ్కి మనం రెస్ట్ అనేది ఇవ్వాలి. అలా మన మైండ్కి మనం రెస్ట్ ఇచ్చినప్పుడే మన లోపల పాజిటివ్ థింగ్స్ పెరిగి ప్రశాంతత స్థితిని మనం తీసుకోగలుగుతాం మన జీవితంలో. కాబట్టి మన మైండ్కి మనం రెస్ట్ ఎలా ఇవ్వాలి అంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉంది మన ముందు. ఆప్షన్ పేరే ధ్యానం. ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా మన మైండ్కి మనం రెస్ట్ ఇస్తాం. ఎలా అంటే ఆనాపానసతి ధ్యానం అనేది మన మనసులో, మన బ్రెయిన్లో, మన మైండ్లో ఉండే ఆలోచనలని ఒక్కొక్కటిగా శూన్యం చేసి ఎంప్టీ స్టేట్ని శూన్య స్థితిలోకి తీసుకెళ్తుంది ఆనాపానసతి ధ్యానం. అక్కడ శూన్య స్థితిలో మనకు ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఆలోచనలన్నిటిని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఇంతవరకు చేసిన ఆలోచనలు అన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోయి మనం ప్రశాంతత స్థితిని పొందుతాం. అలా చేయడం ద్వారా మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వగలుగుతాం. ధ్యానం చేయడం ద్వారా మన బ్రెయిన్లో ఉండే ఆలోచనలు అన్నీ తగ్గిపోయి పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండడం మనం అలవర్చుకుంటాం ధ్యానం ద్వారా. కాబట్టి మన బ్రెయిన్కి, మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వాలంటే తప్పకుండా మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనం పాజిటివ్ థింగ్స్ని, పాజిటివ్ ఆలోచనలు పెంచుకుంటాం. ఒక రోజువారీ జీవితంలో చేసే ఆలోచనలన్నిటిని మనం తగ్గించుకొని హాయిగా, అద్భుతంగా మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం వారి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు 2 సార్లు ధ్యానం చేద్దాం. ఇంకా మనకు వచ్చే ఆలోచనలు తక్కువ చేసుకోవాలి, మన మైండ్కి మనం రెస్ట్ ఇవ్వాలంటే కనీసం ప్రతిరోజు 3 గంటలు అన్న ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఎంతో శక్తిని మనం తీసుకోగలుగుతాం. ఆ శక్తి ద్వారా మన బాడీని మొత్తం కంట్రోల్ చేసే మన మైండ్ని మనం కంట్రోల్ చేస్తాం. మన మైండ్ని మన అదుపులో ఉంచుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయిద్దాం. మన మైండ్ని కంట్రోల్ చేసే ఏకైక సాధనమే ధ్యానం. కాబట్టి ధ్యానం చేసి మన మైండ్కి మనం రెస్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్.